కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఆ నిరుద్యోగులు ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి కారణమైన నిరుద్యోగులు ఇప్పుడు మళ్ళీ నిరసనల బాట బట్టి ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉద్యోగాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికీ దాదాపుగా 2.5 ఏళ్ళు గడిచిపోతూ ఉన్నది. ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన ప్రభుత్వం నుంచి లేకపోవడంతో వీళ్ళకు కార్యాచరణతో ముందుకెళ్తామని నిరుద్యోగులంతా కూడా చెప్తా ఉన్నారు. నోటిఫికేషన్లు త్వరలో ప్రకటించకపోతే ఉద్యమం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ కార్యాచరణ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నారో అడుగుదాం. చెప్పండి బ్రదర్, మీ కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్న, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఒక జనరల్ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులంతా ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు, మిలియన్ మార్చ్ కార్యక్రమాలు ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం నుంచి ఒక్క పాజిటివ్ స్పందన లేకపోవడంతో మా నిరుద్యోగుల యొక్క బాధలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం చేసే వైఖరి. మేము చోటామోటా లీడర్ మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని గెలిపించలేదన్నా. మేము ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారి మాటలు, ప్రియాంక గాంధీ గారి మాటలు, రేవంత్ రెడ్డి సార్ గారి మాటలు విని మేము ప్రభుత్వం యొక్క ఏర్పాటు చేసినాం. మేము ఊరూరికి వెళ్ళి తండాలకు తిరిగి ప్రచారాలు చేసి గెలిపించినటువంటి నిరుద్యోగులను ఈరోజు పట్టించుకోవడం బాధాకరం అన్న. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ అని అన్నారు, ఎవరికి తక్కువ కాదని అన్నారు. బట్ రైట్ నౌ విద్యార్థుల యొక్క నిరుద్యోగులని మచ్చపడ్డదనుకో సొసైటీలో, డెఫినెట్లీ దే ఫీల్ ఇన్ఫీరియర్ ఇన్ ద సొసైటీ అన్న. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా మేము లీడర్ లెక్క బ్రతకాలనుకున్నారు, కానీ డెఫినెట్లీ లీడర్ల చేతుల్లో నలిగిపోతూ ఉన్నారు ఈరోజు. ఇది చాలా బాధాకరమైన విషయం మన భారతదేశంలో. ధర్నా కూడా చేశారు, గవర్నమెంట్ అడిగారు, మరి అప్పుడు కూడా ఏం స్పందన రాలేదు. ఎన్నో ఈవెంట్లు చేసినామన్నా. మేము లా అండ్ ఆర్డర్ ప్రకారంగానే పోయినాం, అన్ని విత్ పర్మిషన్తోనే అన్ని ముట్టడి కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన లేదు. ఇప్పటికీ ఒక షెడ్యూల్ లేదు, ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ లేదు, ఎప్పుడు పెడతారనే ఊసే లేదు. ఇక స్టూడెంట్స్ ఎలా చదువుతారు? మన తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ఎప్పుడైతే యూపీఎస్సీ తరహాలో పెడతారో, ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు వాళ్లకు ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, చదవాలనే ఆకాంక్ష, కోరికలు ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కడికి 30 సంవత్సరాలు దాటిపోయింది, ఏజ్ బార్ దాటిపోతుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు? కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ చేయాలంటే చేసుకోలేరా? అంటే ఇదే మాట ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, వీళ్ళు ఎట్లా ఏజ్ బార్ అయిపోతున్నారు, తల్లిదండ్రులకు భారం అవుతున్నారు, సో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం మేము వస్తాయని అప్పుడు ఆయన చెప్పారు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, మీరు ఇన్ని చేసినా కూడా ఏమి ఇవ్వట్లేదు, ఇకపైన ఇస్తాడనే నమ్మకం ఉందా మీకు? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నీ ఉట్టి మాటల లెక్క ఉందన్న. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ పెట్టి భర్తీ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ చేశారు, కానీ వీళ్ళు వచ్చి ఫ్రెషర్గా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ అయితే అసలు ఊసే లేదు. కాబట్టి రేపు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. కాబట్టి ఆ రోజు నాడు పక్కడబందీగా షెడ్యూల్, జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తే మీరు స్టూడెంట్స్ యొక్క ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటివరకు ఏం నోటిఫికేషన్ రాలేదని చెప్తా ఉన్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచిపోతున్న ఒక నోటిఫికేషన్ రాలేదన్న. జనరల్ రిక్రూట్మెంట్ అయితే రాలే. తదుపరి వస్తుంది మా నిరుద్యోగుల తరపున మాట్లాడతారు. అసెంబ్లీలో మన సెక్షన్ జరిగింది, అయిపోయింది, మన అసెంబ్లీ సెక్షన్లో మాట్లాడుతుందని 1000 కళ్ళతో ఎదురు చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి అన్న మీ వాయిస్ ఎప్పుడు మా గురించి మాట్లాడతారని. వాళ్ళు ఏమంటారు, నిరుద్యోగులు ఇచ్చినామని అంటారు, కానీ పాత నోటిఫికేషన్ ఇచ్చిర్రు. సోయి ఉండి మాట్లాడుతుర్రో, సోయి లేకుండా మాట్లాడుతుండ్రో, మరి ఇప్పుడే నిద్రపోయి వచ్చిర్రు మాట్లాడుతుర్రో మాకైతే అర్థమైతే లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీరు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు కొత్తగా జనరల్ రిక్రూట్మెంట్ ఎన్ని ఇచ్చిండు అని మీకు తెలుస్తుంది. ఒకడేమో 50,000 ఇచ్చినా అంటారు, ఒకటి 60,000 ఇచ్చినాడు. ఇదే మీ కాంగ్రెస్ పాలన, ఇదా మీ ప్రజాపాలన? మా ఊరి గోస పాలన ఇది. ఏం విన్నవిస్తున్నా, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా హంబుల్గా, జూన్ 2కి స్పందన రాకుంటే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో 20 మందితో అమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేయబోతున్నాం అన్న. అంతకుమించి ఏం జరగదు. ఇప్పుడు మేము శాంతి విధంగా చేస్తున్నాం, ప్రజాధనాన్ని వృధా చేయట్లేం. ప్రజాధనం ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో విన్నవిచ్చినాం, అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చీమ కుట్టినట్టు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దున్న మీద వాన పడ్డట్టు కూడా లేదు. చేప కింద నీరులో పోతూనే ఉన్నది, కాలయాపన పోతూనే ఉన్నది. ఒక్కటే నేను కనిపిస్తున్న ఎగ్జాంపుల్, 34 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా ఇక్కడ ప్రిపరేటర్లు ఉన్నారన్న. వాళ్ళ ఎట్టుంటుందన్నా? పేరెంట్స్ పాపం ముసలోళ్ళు నడువే కట్టెలు పెట్టి నడిచే స్తోమత వాళ్ళకు ఉంటుంది. రూపాయి పంపించారు వాళ్ళు. పాటేమో ఎక్కడ అన్నదానం పెడితే అక్కడ తింటారు, ఎక్కడ 5 రూపాయలు భోజనం దొరికితే అక్కడ తింటాడు. అదే చెప్పిండు కదా, అదే అన్న మేము చెప్తున్నాం. ఎన్నో ప్రెస్ మీట్ పెట్టినాం, ఎన్నో విన్నవించినాం, ఎన్నో చేసినా కానీ వాళ్ళకు చీమ కుట్టినట్టు లేదు. అంటే మేమేం పాపం చేసినట్టు
అంటే మీ ప్రభుత్వం ఏరి తెచ్చిన ప్రభుత్వం మీకు తెచ్చినందుకు మా పాపమా? ఇదేనా మాట్లాడేది ఆయన ఇప్పుడు? ఏరి తెచ్చిన ప్రభుత్వం ఎగిరేది తందిందంట. ఇదేనా మీకు కొడుతురు మాకు? ముందర నుంచి ఎన్నబుడ్డ కాదు, వెనక నుంచి పొడుస్తుండే ఎన్నబుడ్డ. మేము బుద్ధి చెప్తాం ఇప్పుడు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆయన పక్కన పెట్టారు. 16,000 కూడా 2 సార్లు వచ్చినా కానీ 2 సార్లు 2 రిక్రూట్మెంట్ ఇచ్చినా కానీ ఆయన పక్కన పెట్టినాం. నువ్వు ఒక్కటి ఇవ్వకున్నా నీకు పక్కన పెడతాం, ఇచ్చినా పక్కన పెడతాం. కానీ బరాబర్ మేము కొట్లాడి తెచ్చుకుంటాం. ఇది మీ సొత్తు కాదు, మీ ఇంట్లో నుంచి డబ్బు కాదు, మా మీద మా ప్రజాపాలన రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి మీద నువ్వు జీతగాడివి. మీరు జీతగాడివి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు జీతగాళ్ళు. మీ కింద మేము జీతగాళ్ళం కాదు. మాది హక్కు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులా బరాబర్ మీకు చట్టబద్ధ క్యాలెండర్ ప్రకటించండి. ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని ఖాళీగా ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయండి. అడిగే హక్కు మాకు ఉంటుంది. అంటే మీరు ఓటు వేయము మళ్ళీ గెలిపియమంటారు. ఆయననేమో 10 ఏళ్ళు ఉంటే నేను నాకు ఎవడు ఎదురు లేడు రాష్ట్రంలో అని ఆయన చెప్పుకుంటున్నాను. రాసుకోండి అన్న, సీఎం రేవంత్ రెడ్డి అన్న అంట. నేను రేవంత్ రెడ్డి అన్ననే అంట. అన్న రాసుకో అన్న. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ మీరు వస్తే రాసుకోండి. ఎట్లా వస్తారో మేము చూస్తాం. మీరు వస్తే మీ పాలన మీరు గెలిచినట్టే. మీ నిజ రూపాలు, మీ నిజంగా మీ ఇచ్చిన హామీ, మీ ప్రతిఫలాలు, సంక్షేమ ఫలాలు అందరి పేదోళ్ళకి ఇష్టపూర్తిగా వర్తించినంటే మీరు గెలిచినట్టు. లేదు మీరు అంటారు కదా రానున్న 10 ఏళ్ళ కూడా నేనే ఉంటా అని. చూడండి మీరు ఎవరు ఉంటారో మీరే చూస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చూస్తారు. మేము ఇప్పుడు ఒకటనా, మేము 20-30 లక్షల నిరుద్యోగులు మేము ఉన్నాం. 20-30 నిరుద్యోగులు అంటే ఒక్కొక్క ఇంట్లో 5 ఉంటారు. మా ఇంట్లో మేము 5. మా ఇంట్లో 5 4 ఓట్లు మా చేతిలో ఉంటుంది. ఒక్కొక్క 30 లక్షలు ఇంటూ ఇంకా 30 లక్షలే అంటే దాదాపు 2.5-3.5 కోట్ల జనాభా హోటల్ మా చేతిలో ఉంటుంది. నువ్వు ఎట్లా వస్తావా? మీరు అదే నేను చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా కదా. ఇస్తారు. అవును, ఎగ్జామ్ రాసిపోతాం. ఎగ్జామ్ రాసి మేము ఎట్లా చూపిస్తాం? ఇప్పుడు వెన్నపుట కొట్టినోడికి ఆ మచ్చ ఇట్నే ఉంటుందనా? అర్థమైందా? నిప్పు కణిక ఉంటుంది. నిప్పు కణిక రగిలే నిప్పు కణిక ఒక దెబ్బ కొడితే ఉప్పు మీద 4 రోజుల తర్వాత అది చెమట, అది చర్మం మీద అది ఎట్నే ఉంటుంది. ఉంటుందా? అది ఎట్నే ఉంటుంది. మాకు పొట్ట కొట్టినావు సీఎం రేవంత్ అన్న, మా పొట్ట కొట్టినావు, వెనక నుంచి కొట్టినావు. ఆ మచ్చ అట్నే ఉంటుంది. ఆ మచ్చ ఎటుపోదు. పక్కన కూర్చోబెడతాం, బరాబర్ కూర్చోబెట్టి తీరుతాం. ఎవ్వరు లేరు మా వెనకాల, ఎవ్వరు లేరు. ఏ పార్టీకైనా ఒకటే. మా పార్టీలో సంబంధం లేదు. బీఆర్ఎస్ని కూడా 10 సంవత్సరాలు పక్కన కూర్చోబెట్టినాం. 5 సంవత్సరాలు బరాబర్ కూర్చోబెడతాం. మా నిరుద్యోగుల పవర్ ఏందో, నిరుద్యోగుల సత్తా ఏందో ఆల్రెడీ బీఆర్ఎస్ లో చూపెట్టాం. మీకు కూడా చూపిస్తాం. అసలు ఉద్యోగాలను భర్తీ చేయాలి. పెంచాలి. వయోపరిమితి 46కు పెంచాలి. వయోపరిమితిని 46కు రద్దు చేయాలి. నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవోలన్నిటిని రద్దు చేయాలి. నిరుద్యోగులకు ఇబ్బంది చేస్తున్నటువంటి జీవోలన్నిటిని రద్దు చేయాలి. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే ఇచ్చిన హామీని 2 లక్షల ఉద్యోగాలను వెంటనే